హాయ్ అండి, ఈ వీడియోలో అయితే నేను మీకు మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. సో ఫస్ట్ అయితే కొంచెం మిక్సీలో వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న పీస్ అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, ఒక 4 రెబ్బల కరివేపాకు, కొంచెం పుదీనా ఆకులు తీసుకున్నాను. సో దీంట్లోనే నేను చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో చాట్ మసాలా వచ్చేప్పటికి అది ఆప్షన్, అంటే కొంచెం తీపి పులుపులాగా నచ్చుతుంది అని అనుకున్న వాళ్ళకి అలా బాగుంటుంది, చట్పటా ఉన్న వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటే వేసుకోవచ్చు. అండ్ నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో ఇదైతే నార్మల్గా మజ్జిగ తాగను అనే వాళ్ళకి కూడా ఇది చాలా టేస్టీగా తాగేస్తారు. సో ఇప్పుడైతే దాంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకున్నాను అండ్ ఫ్రెష్ కర్డ్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాలా థిక్గా ఉంది కదా, సో దీనికి అవసరమైనంత ఇంకొంచెం ఫ్రెష్ మజ్జిగ అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో నార్మల్గా అయితే వచ్చి మా అబ్బాయి అయాన్ వచ్చి నార్మల్గా పెరుగును మజ్జిగ అసలు చాలా రోజుల వరకు తినేవాడు కాదు. అలాంటిది ఈ మధ్యకాలంలో కొంచెం పెరుగు తినటం అలవాటు చేసుకున్నాడు అనమాట. సో మజ్జిగ నేను ఇలా తయారు చేసి ఇవ్వడం వల్ల తను బాగా తాగుతున్నాడు అనమాట. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా మనకి సరిపోయినంత వేసేసుకుని దీన్ని చక్కగా ఫిల్టర్ చేసేసుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగానే ఇచ్చేసేయచ్చు. అంటే ఆకులుగా తెలియకుండా ఉంటుంది కదా, అండ్ దాని రసం కూడా దానికి మజ్జిగలో దిగిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది నా సింపుల్ మజ్జిగ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.